ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అంతరిక్ష రంగాల్లో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కానున్న డ్రోన్ సిటీ, ట్విన్ స్పేస్ సిటీస్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు టీజీ భారత్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. సాంకేతికలో ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ను అందిపుచ్చుకోవడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీని జనవరిలో ప్రారంభించబోతున్నాం. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులతో మరో ముందడుగు వేశాం. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తాం. ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తే వీటిని మరింత వేగంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. This is where drone city. Even recently, our Honorable Prime Minister also has announced drone city we are launching today. This is where NICDIC, they have given some money. We are make use of money. That is where our Orvakallu, you have given some money. We are developing 300 acres. We are earmarking if necessary. Lot of land is available, and also you can guide us. We will take to the logical conclusion. Here, advanced manufacturing, world-class testing certification facilities, skilling of 25,000 people, remote pilots, robust R&D and innovative networks, public support with ease of doing business, and crucially, service enablement. Here, drones, we are thinking it is so many things. Tomorrow, all wars will be through drones only. That is going to happen. Already India has shown what is the power of drone recently. And also civilian applications, even pesticides application, fertilizers, even you can go for mosquito control, not only 1 or 2 surveys, even soil mapping, so many applications, and also finally any transportation of cargo. Ultimately, I am asking, 2 honorable ministers are here, high-level, powerful ministers. One is Investment Minister Piyush Goyal, Civil Aviation Rammohan Naidu. I am asking them to give me permission to launch drone cars or taxis within 2 years' time. That has to be done. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను ప్రశంసించారు. ఒకప్పుడు దేశంలో ఐటీకి గుర్తింపు లేని సమయంలోనే దాని భవిష్యత్తును ఊహించి అవకాశాలను అందిపుచ్చుకున్న ఘనత చంద్రబాబుది. ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి భవిష్యత్తు రంగాల్లో కూడా ఆయన ముందున్నారు. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ స్పేస్ సిటీలను నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు కలిసికట్టుగా దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. Encourage people to come and invest in the drone city and space city, and the announcement he has made today, where he has talked of an escrow account to commit to all the investors that all these incentives, 20% capital investment reimbursement, 100% state GST refund, all IP filing costs, all testing costs being refunded, all of this. You won't have to go to government offices and really struggle for it. He's going to create an escrow mechanism, have a certification process which is free of official or political or bureaucratic interference, and guarantee to investors that what he says will be delivered. పెట్టుబడులు పెట్టేందుకు మీరు రెడీ అంటే మా టీం ఏబీసీ అప్రోచ్తో వచ్చి డీల్ క్లోజ్ చేసుకుంటుందని మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు.
అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూముల కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని నొక్కి చెప్పారు. It's about getting each and every component manufacturer of your ecosystem into a cluster. I don't necessarily agree in our country's approach of doing different components in different parts of the country. While this might serve a purpose maybe for a decade or two, but if India has to take a position over the next century, I believe that the cluster approach is very, very important. A great example of it is a mobile phone. The screen, the camera lens, the module, the lithium-ion battery, the haptic engine, the whole 9 yards, the casing that goes around it, the chassis, I believe should be manufactured not more than 100 kilometers radius. That's a bit ambitious, I understand, but that is the approach I believe, and that is the approach that Andhra Pradesh government is taking. So if you look at it across every sector, now I have named only electronics. Yesterday I was in Delhi, we said we are going to do a glass city. That's the approach we want to take there. We want to take the similar approach with compressed biogas, with data city here in Visakhapatnam. So that's what I call vertical. Now horizontal is where I come in, my other hat. I have two hats. I call it the India hat and Bharat hat. India hat is IT and electronics, Bharat hat is education. So my education hat clearly states that I need to work with the industry. I need to understand what your requirements are, not today, not 5 years from now. What is the industry looking 10 years from now? And what is the role that Andhra Pradesh can play in it? పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 20 కోట్ల రూపాయలతో 19 ఆలయాల అభివృద్ధి పనులు దేవాదాయ శాఖ CGF నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పురుహూతిక అమ్మవారు, శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి 6 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, జీర్ణ వ్యవస్థకు చేరిన ఆలయాలకు పూర్ణ వైభవం రానుందని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారు, శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద శ్రీ వల్లభ పీఠం సహా మొత్తం 19 ఆలయాల సమగ్ర అభివృద్ధికి దేవాదాయ శాఖ తరపున 20 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించినట్లు తెలిపారు. ఈ నిధులతో జీర్ణావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని వెల్లడించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దేవాదాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధికి 20 కోట్లు దేవాదాయ శాఖ మంజూరు చేసే కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ నిధులు కేటాయిస్తారు. ఇందులో 6 కోట్లను శ్రీ పురోహితిక అమ్మవారు, శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో పిండ ప్రధాన మండపం, అన్నదాన మండపం నిర్మాణంతో పాటు కోనేరు మరమ్మతులకు ఈ నిధులు ఉపయోగపడతాయి. అలాగే శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయం అభివృద్ధికి 2 కోట్లు మంజూరు కాగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి DPR సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు పిఠాపురం శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి 60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయానికి 65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 70 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకారం తెలిపింది. వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకు వెళుతోందని, సరైన సమయంలో సరైన ఆలోచన విజయానికి పునాది అని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార అనుకూల రాష్ట్రంగా నిలిచిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా కార్మిక చట్టాలు, పనుల వ్యవస్థలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రధాని మోడీ పాలనలో గత 11 ఏళ్లుగా దేశం ముందడుగు వేస్తోందని, సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. లక్ష్యాన్ని పెట్టుకోవడం సులభం, కానీ దానిని చేరుకోవడమే కష్టం. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగానే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని సిపి రాధాకృష్ణన్ వివరించారు. The economical growth of this country is getting stimulated. From nowhere, we are now occupying the 4th economy of the globe today, and it is ever growing. And the greatest achievement of our Prime Minister is that he will go into the world history as the leader who liberated the maximum poor people from poverty. When he took over, nearly 30% of the Indian population were below the poverty line. Today, I think it is somewhere around 7 to 8%. I agree, still we have to go, but we will be achieving it. This is the greatest achievement of our Prime Minister. That is how we want every country in the world should eradicate the poverty. Why we have to do business? We have to do business to stimulate the economical activity. Why we have to stimulate the economical activity? That is the only way that we can create wealth. Why we have to create wealth? Unless the wealth is created, the poverty cannot be eradicated anywhere. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన సిఐఐ భాగస్వామ్య సదస్సులో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్రప్రదేశ్ వరుసగా 8వసారి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అన్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఇన్నోవేషన్గా రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా ప్రతి ఆలోచన, పెట్టుబడిదారీ భవిష్యత్ తరాలకు సంపదగా మారాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. This summit, jointly hosted by the Government of Andhra Pradesh, the Ministry of Commerce and Industry, Government of India and CII is one of India's most respected global business platform. It's an honor that Andhra Pradesh is hosting this prestigious event for the 8th time, a reflection of Andhra Pradesh's growing prominence as a hub of investment, trade and innovation. This year's theme, Technology, Trust and Trade, Navigating the New Geo-Economic Order, could not be more timely. The world is at an inflection point where technology and sustainability are reshaping economies and where collaboration, not competition, will define progress. With 7 key thematic tracks, more than 2,500 delegates participating from over 45 countries and representation from leading multilateral organizations, this summit truly reflects the spirit of global cooperation. Make in India, the pioneering and visionary initiative launched by Honorable Prime Minister Shri Narendra Modi ji 10 years ago, has been a pivotal step to facilitate investment, foster innovation, enhance skill development, protect intellectual property and build best-in-class manufacturing infrastructure, making India the focus of global attention. Under the visionary leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, Andhra Pradesh has set its sights on becoming a future-ready, innovation-driven state. From IT and advanced manufacturing to quantum technologies and green hydrogen,
Andhra Pradesh is emerging as a trusted partner in India's growth story and a key player in the global transition towards sustainable future. Let us together make this 30th edition of the Partnership Summit a celebration of collaboration and confidence, where every handshake leads to a new opportunity and every idea becomes a force for shared prosperity, shaping the future generation to come. సిఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్ర మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్వేచ్ఛ వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ వివరించారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడేనని, వారి భవిష్యత్తు అంతా ఉజ్వలమైందేనని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో పీయూష్ గోయల్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదని యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంసించారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖపట్నం నిలుస్తోందని ఉద్ఘాటించారు. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతమవుతోందని వివరించారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నామని వివరించారు. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. $30 బిలియన్ విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా జీఎస్టీ సంస్కరణతో ప్రజలందరికీ ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉందని వివరించారు. అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. To its present status as a hub for steel, semiconductors and seafood, the Visakhapatnam region stands as a gateway to global trade. I extend warm greetings to the Honorable Vice President, whose distinguished career in public service and commitment to empowering the marginalized communities is an inspiration for all of us. One interesting fact about him, he is also affectionately called the Vajpayee of Coimbatore. I acknowledge and welcome Governor His Excellency Syed Abdur Nazir Ji, whose exemplary judicial career has strengthened our democratic foundations. And I congratulate Chief Minister Chandrababu Naidu for his bold Swarna Andhra Pradesh 2047 vision, which reflects how ambition, when coupled with tech-driven execution, can truly transform a state. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌత్ ఇండియా మోటార్ మాధవరావు ముఖ్యమంత్రితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్లతో కూడిన ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఏఐ డేటా సెంటర్కు అనుసంధానంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుంది. ఈ 2 కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్వర్కుల్లో ఒకటి రిలయన్స్ అవతరించనుంది.
ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా రిలయన్స్ నిర్మించనుంది. దీంతోపాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇకపై నియోజకవర్గ స్థాయిలో ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజలు ఇచ్చిన వినతుల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజా దర్బారు నిర్వహించారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు ఆర్జీలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటి స్థలం, పింఛన్ లేదా ఇతర సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఆర్జీలను స్వీకరించి కంప్యూటర్లో నమోదు చేయడం ద్వారా సీఎంఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. తద్వారా ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు. మొదటి రోజు కావడంతో ఆర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహణకు ప్రతి శాసనసభ్యుడి కార్యాలయానికి ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని కేటాయించడం జరిగిందని గద్దె వివరించారు. ప్రతి సామాన్యుడికి ఉన్న సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచన రావటం కానివ్వండి. ఉదాహరణకి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమంది ఉన్నారు ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరి దగ్గర అప్లికేషన్లు తీసుకుని ప్రభుత్వం వాటన్నింటినీ సేకరించి దానికి కావాల్సిన వసతులు సమకూర్చడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వానికి ఒక ఆలోచన రావడానికి లేదా ఒక అంచనా రావడానికి అవసరమై ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ మెగా గ్రీవెన్స్ జరుగుద్ది. అదేవిధంగా ప్రతి వారం కూడా డివిజన్ స్థాయిలో డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆ డివిజన్లో ఉన్న సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి, ఇంకా ఇతరత్ర అనేకమైన సదుపాయాల కోసం వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వాటన్నింటినీ తెలుసుకుని పరిష్కరించే దిశగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 2029 కల్లా ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పారు. అంటే ఇవాళ ప్రజలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మేము అప్లికేషన్ ఇచ్చాం, మాకు వారానికి ఇల్లు రాలేదేంటి అనే భావన కాకుండా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని వాళ్ళు పొందవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ పక్కన 1,98,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఒక 57వ డివిజన్లోనే ఇప్పటివరకు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తాజాగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయల పనులు ప్రారంభించామని తెలిపారు. బుడమేరుకు ఆనుకొని ఉన్న ఈ డివిజన్లో వరదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి వెలగలేరు నుండి కృష్ణానదిలోకి నీటిని మళ్లించడం, గండ్లు పోడ్చడం వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఏదైతే గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అన్ని రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా శాశ్వత పరిష్కారం విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 57 డివిజను బుడమేరుకి ఆనుకొని ఉంది.
బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి ఈ డివిజన్లో బుడమేరు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి కానీ ఈ డివిజన్కి కానీ బుడమేరు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వెలగలేరు నుంచి డైరెక్ట్గా కృష్ణా కెనాల్లోకి డైవర్ట్ చేసాం. అలాగే గండులు పూడ్చాం. అట్లాగే డైవర్షను చేయటం వల్ల ఇవాళ విజయవాడకి ఎంత బుడమేరు వరద వచ్చినా విజయవాడకు వచ్చే ప్రసక్తి లేకుండా చేయగలిగాం. అట్లాగే విపరీతమైన వర్షాలు క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. దానివల్ల కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. ఇవాళ కృష్ణానదిలో కానీ పైన ఉన్న డ్యాముల్లో కానీ ఫుల్గా నీళ్లున్నా ఎక్కడ పొలాలు కానీ స్థలాలు కానీ ఊళ్ళు కానీ నీళ్లు రాకుండా చూసుకోగలిగాం. నిరంతరం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం సుబ్బరాజు నగర్ అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలు ఇచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 7 ఆపరేషన్ ఎయిర్పోర్టులు ఉన్నాయని, కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు వంటి దార్శనిక నాయకుల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7 ఆపరేషన్ ఎయిర్పోర్టులు ఉన్నాయని, త్వరలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మిస్తామని చెప్పారు. ఏరోస్పేస్ విమానాల తయారీ రంగాలను కూడా ఏపీకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయని స్పష్టం చేశారు. Not just for political leaders or young leaders, but for businessmen, for people from all across all sectors of life, all walks of life. That is our Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. And under the visionary leadership of Chief Minister Nara Chandrababu Naidu Garu, Andhra Pradesh is reclaiming its rightful place as India's innovation frontier. He is a leader who doesn't just govern for the present, he engineers the future. He has always believed that governance must run at the speed of technology and that development must always outpace politics. It was his foresight that created Cyberabad much before India began speaking of IT revolution. Today that same foresight is shaping up Amaravati, same foresight is shaping up Rayalaseema and Uttarandhra into a new triangle of growth, inclusion and global investment. And he is not alone in this mission. Working shoulder to shoulder with him is a leader of intellect, energy and empathy, which is our own young and dynamic Minister Shri Nara Lokesh Annagaru. And he represents a new generation of politics which is data driven, outcome focused and deeply grounded in cultural values. His clarity of thought and speed of execution are transforming how government interacts with citizens and investors alike. Under his leadership, our digital infrastructure and the startup ecosystem and skilling platforms are evolving not year by year but week by week. We are also strengthened by the integrity and emotional connect of our Deputy Chief Minister Pawan Kalyan Garu, a leader who reflects the voice and hope of the people. And overarching all of this is the guiding vision of our Honorable Prime Minister Shri Narendra Modi ji, a leader who has redefined how the world perceives India.
ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దీనిని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గ్రంథాలయాలు పుస్తకాలు జ్ఞానాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మెరుగైన జీవితానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో గల చిత్తరంజన్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకల్లో రకరకాల వేషధారణలో పిల్లలు అలరించగా వారికి ఎమ్మెల్యే బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడమేనని అన్నారు. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దాన్ని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పుస్తకాలు జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మెరుగైన జీవితానికి ఎలా సహాయపడతాయో తెలిపారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా వారం రోజుల పాటు పుస్తక ప్రదర్శనలు, రచయితలతో సమావేశాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లో యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, లైబ్రేరియన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్టూరి హైస్కూల్లో నిర్వహించిన ఎడ్యు కార్నివాల్ వినోద విజ్ఞానాల సమ్మిళితంగా సాగింది. విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రదర్శన వారిలోని మేధస్సును ప్రతిబింబించింది. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో ఫెడ్ పలు వినోదభరిత కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ కార్నివాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. విజ్ఞానం, వినోదాలను మేళవించి రూపొందించిన ఈ వేడుకల్లో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఇనుమడించిన ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు తాము అభ్యసించిన పాఠ్యాంశాలకు తమ మేధస్సును జోడించి రూపొందించిన నమూనాలు సందర్శకులను అబ్బురపరిచాయి. ఆటోమేటిక్ ఫైర్ ఎస్టింగ్విష్ రాబోట్, లేజర్ సెక్యూరిటీ అలారం, పైథాగరస్ ప్రాపర్టీ థీరం, పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణ, షేక్స్పియర్స్ థియేటర్ వంటి నమూనాలు ప్రదర్శనకే ఆకర్షణీయంగా నిలిచాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కళ్లకు కట్టిన రీతిలో ప్రదర్శించిన నమూనాలు సందర్శకులను ఆలోచింపచేశాయి. చంద్రయాన్ 3 నమూనా సందర్శకులను అబ్బురపరిచింది. ఇవే కాక కార్బన్ ప్యూరిఫికేషన్, ఉమెన్ సెక్యూరిటీ అలారం, హైడ్రాలిక్ లిఫ్ట్ వంటి అనేక ప్రాజెక్టులు విద్యార్థుల పనితనానికి నిదర్శనంగా నిలిచాయి. వీటితో పాటు విద్యార్థుల మనోవికాసానికి పాఠశాల ఆవరణలో అనేక వినోదభరిత పరికరాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాలుపంచుకుని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ఇక స్కూలు ఆవరణలో ఏర్పాటైన ఫుడ్ కోర్టుకు సందర్శకుల నుండి అనూహ్య స్పందన లభించింది. చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఈ విభిన్న రుచుల ఆహార పదార్థాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ హారిక మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ స్కూల్లో ఎడ్యు కార్నివాల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రదర్శనకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. అన్ని సబ్జెక్ట్స్ ప్రతి సంవత్సరం మేము సైన్స్ డే రోజు సైన్స్, మ్యాథ్స్ డే రోజు మ్యాథ్స్ చేస్తాం. కానీ ఈసారి భిన్నంగా అన్ని సబ్జెక్ట్స్ని మ్యాథ్స్, సైన్స్, తెలుగు, హిందీ, కంప్యూటర్స్ అండ్ అన్ని ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం ద్వారా అండ్ ఇవాళ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా
స్టూడెంట్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో లెర్నింగ్ విత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను. మధ్య మధ్యలో ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడల్లా పిలుస్తారు నన్ను. నేను వస్తుంటాను. చాలా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ ఎక్స్పోజ్, మ్యాథ్స్ ఎక్స్పో, సైన్స్ ఎక్స్పో, అన్ని ఎక్స్పోలు, ఫెట్ అన్నీ జరుగుతుంది. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ పాల్గొన్నారు. ఆ ఫెట్ ద్వారా వాళ్ళకి ఒకటి ఏదైనా సెల్ చేయాలన్నా, బై చేయాలన్నా ఆ కష్టం ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకోవడం, చేయడం ఇలా బాగుంది. ఎలా మేనేజ్ చేసుకోవాలి జనాల్ని, అండ్ ఎక్స్పోజ్లో కూడా ప్రతి మందితో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి. ఈ చిల్డ్రన్స్ డే అంటే లాగే ఉండాలని అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏ విధంగా లేదు. చిల్డ్రన్స్ డే అంటే మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చి స్కూల్ సెలవు ఇచ్చేసేవాళ్ళు. ఈరోజు చిల్డ్రన్స్ డే అంటే పిల్లలు చూస్తుంటే వాళ్ళు చేసిన ప్రాజెక్టులు రూమ్లోకి వెళ్ళి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు వాళ్ళు కూడా అన్ని విధాలుగా ప్రాజెక్టులు అంటే ఏమిటి, వాళ్ళకి పిల్లలు ప్రతి వాళ్ళు తయారు చేసుకొచ్చి చేసినట్లయితే మేడం హెల్ప్ చేసినట్టున్నారు. ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఎలా చెప్తున్నారు అంతా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. చూస్తాకైతే ఇక్కడ ఫుడ్ సెక్షన్స్ అన్నీ పిల్లలకన్నీ గేమ్స్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. బాగా కండక్ట్ చేశారు మ్యామ్. చాలా సూపర్గా ఉంది. పిల్లల ఎక్స్పో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పార్టిసిపేట్ చేయనిస్తున్నారు. సో మా పాప కంప్యూటర్ ఎక్స్పోలో ఉంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ నాజియా, యామిని, స్కూల్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అతి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తుందని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పోరంకిలోని ద్వారకా రెసిడెన్సీ నందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో రిటైల్ రుణ మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గృహ, వాహన, వ్యక్తిగత, విద్య, ఆస్తి తనఖా రుణాలు మరియు వినియోగదారులకు వర్తించే ప్రత్యేక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీల ప్రయోజనాలను బ్యాంకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడ్రాయ్ విజయవాడ సెక్రటరీ శ్రీ రఘురాం, క్రెడాయ్ విజయవాడ సెక్రటరీ శ్రీ రఘురాం, క్రెడాయ్ విజయవాడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు ప్రసిద్ధ బిల్డర్ టి వంశీకృష్ణ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి నరేష్, విజయవాడ సర్కిల్ హెడ్ పంకజ్ కుమార్ హాజరయ్యారు. బ్యాంకు అధికారులు, ప్రసిద్ధ కారు డీలర్లు, బిల్డర్లు, సోలార్ రూఫ్ టాప్ వ్యాపారస్తులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. As you know, that's a retail credit for home loan and car loan, personal loan and all those. That's why we have invited all the branch heads of the Vijayawada are participating, and we are going to hand over the sanctions letters also to our customers, valuable customers. And as you know, that's we are offering home loans for purchase of flats, purchase of plots, all those, and we are offering at the very competitive rate at the rate of 7.45, starting from 7.45. Also, our car loan rates is very cheaper as compared to other banks. 7.8 nowadays. Yes, it depends on the some civil scores and all those. And we have all the digital facilities and home loan, car loan we are offering, personal loan. Bank is offering digital also, and it hardly takes 10 to 15 minutes time for the personal loan and all those. మాకు ప్రతి ప్రాజెక్ట్స్కి కొన్ని హౌసింగ్ లోన్స్కి వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఆల్సో మీన్ వైల్ అండ్ క్రెడాయ్ ఆల్సో టు సపోర్టింగ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్. దే హౌసింగ్ లోన్స్లో మంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ ఉందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్ ద కార్ లోన్స్ అండ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఆల్సో ప్రొవైడ్ చేస్తుంది. ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ దిస్ ఈస్ ఏ లాంగ్ బ్యాంక్, పెద్ద చాలా ఓల్డ్ బ్యాంక్ అండి. ఎంతో సపోర్టింగ్తో మాకు ఈ బిల్డర్ సెగ్మెంట్కి అండ్ లేఅవుట్స్ చేసే వాళ్ళకి అండ్ కస్టమర్స్కి చాలా సపోర్టింగ్. తగిన సమయంలో రుణాలు అందజేయడం, మేము ఇక్కడ ఏ రకమైన రుణాలు మేము అందజేస్తున్నాం బ్యాంకు తరఫున అనేది అందరికీ అన్ని చోట్ల ప్రచారం చేయడం అదొకటి ముఖ్య ఉద్దేశం. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి క్రెడాయ్ తరఫున, మా బ్రాంచుల తరఫున, ఎగ్జిస్టింగ్ కస్టమర్ల తరఫున లోకల్ సపోర్ట్ బాగా ఉంది. సో అదొకటి ముఖ్య ఉద్దేశము. రెండోది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సుమారుగా చాలామంది కస్టమర్లు వచ్చారు, ఆశావాహులు వచ్చారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్లు వచ్చారు, ప్లస్ పొటెన్షియల్ కస్టమర్లు కూడా వచ్చారు. వారికి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మేము శాంక్షన్ లెటర్స్ కూడా అందజేయబోతున్నాము.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.